అందరికీ నమస్కారం. శ్రద్ధతో విజయమైన భక్తుడు. ఒక గ్రామంలో రామయ్య అనే భక్తుడు ఉండేవాడు. అతనికి భగవంతుడి మీద అపారమైన భక్తి. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి తన ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టు కింద దీపం వెలిగించి రామాయణం చదివేవాడు. ఒకరోజు అతని గ్రామంలో వర్షాలు దారుణంగా పడుతున్నాయి. భూమి బాగా తడిసి రోడ్లు దారులన్నీ పాడైపోయాయి. అందరూ భయంతో ఇంట్లోనే ఉన్నారు. కానీ రామయ్య తన నిత్య కర్తవ్యాన్ని విడిచిపెట్టలేదు. ఎంత వర్షం పడినా నా ఆరాధనను ఆపను అనుకున్నాడు. తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి భక్తితో భగవంతుణ్ణి పూజించాడు. అతని భక్తికి సంతృప్తి చెందిన భక్తుడు రాత్రి అతని స్వప్నంలో దర్శనం ఇచ్చాడు. రామయ్య, నీ భక్తి నాకు అమితంగా నచ్చింది. నీ కోరిక ఏదైనా ఉంటే చెప్పు, తాను భగవంతుడు అడిగాడు. రామయ్య వెంటనే అడిగాడు, ప్రభు, నా గ్రామం ఎప్పుడూ సంతోషంగా శాంతంగా ఉండాలి. ఎవరూ దుఃఖపడకూడదు. భగవంతుడు ఆనందంగా అంగీకరించాడు. ఆ రోజు నుంచి రామయ్య గ్రామం సుఖశాంతులతో నిండి ఉండేది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, భగవంతుడిపై నమ్మకం, భక్తి, క్రమశిక్షణ ఉంటే ఎలాంటి కష్టాలు వచ్చినా విజయమే మీది.